దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందేశాల ద్వారా మీరు ఆదరించబడాలని, మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపాలని, మరింత చెరువుగా ప్రభు సన్నిధిలో మీరు జీవించాలని ప్రార్థనపూర్వకంగా ఈ ధ్యానాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు ధ్యానం కొరకై మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్నాడు, ధైర్యం తెచ్చుకునుడి, భయపడకుడి, నేనే అని వారితో చెప్పినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈ సందర్భం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైనటువంటి వేలాది మంది ప్రజలకు దేవుడు అద్భుతంగా వారిని పోషించాడు. ఎందుకంటే దేవుని వాక్యం వినడానికి ఆయన అద్భుత కళలు చూసిన వారందరూ కూడాను చాలామంది వచ్చారు. మరి వాళ్ళని ఆకలితో పంపించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వారి దగ్గర ఏముందనంటే 5 యవల రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. 5 యవల రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడు దేవుడు అద్భుతంగా తృప్తిగా పూజించేటట్లుగా చేశాడు. మిగిలినవి 12 గంపలు మిగిలిపోయాయి. అలాంటి కార్యం చేశాడు. ఆ కార్యం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒంటరిగా ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. శిష్యులైతే సముద్రపు అద్దరి నుంచి కపెర్నహూముకి వీరు ప్రయాణం చేస్తున్నారు. ఆ సందర్భంలో మరి సముద్రంలో గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 3-4 కోసుల దూరం వెళ్ళిపోయారు. ఒక కోసుడు అంటే 1 మైలు. 1 మైలు అంటే 1.6 కిలోమీటర్లు, అంటే సుమారు 5-6 కిలోమీటర్ల దూరం వరకు అద్దరి నుంచి వెళ్ళిపోయారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి 4వ జామున యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తూ వారి దగ్గరికి వస్తున్నాడు. అప్పటికే సముద్రము అల్లకల్లోలంగా ఉంది. అల్లల చేత పడవ కొట్టబడుతూ ఉంది. అలాగే గాలి విసురుతూ ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఆందోళన చెందుతున్నారేమో అని చెప్పేసి వారి దగ్గరికి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆ శిష్యులు చాలా భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకండి నేనంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవైతే నేను కూడా నీలా నడిచేటట్లుగా చేయ ప్రభు అన్నప్పుడు రా పేతురు అని అన్నప్పుడు వెంటనే ఆయన వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు చూసినంత వరకు కూడాను ఆయన మునిగిపోలేదు, కానీ ఈ గాలికి ఈ అలల వైపు ఎప్పుడైతే చూశాడో మునిగిపోసాగాడు. కాబట్టి యేసు ప్రభువు ఏమన్నారంటే, అల్ప విశ్వాసి, ఎందుకు భయపడ్డావు? కాబట్టి మరలా చేపట్టుకుని పేతురు లేపినట్లుగా దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ధైర్యం తెచ్చుకుని భయపడకండి అని అన్నప్పుడు శిష్యులు భయపడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ భయపడిపోవడానికి కారణం ఏంటంటే ఎవరు అలాంటి కార్యం చేయలేదు. నీటి మీద నడిచే పరిస్థితి మానవుడిగా ఎవరికి సాధ్యం కాదు. అది అసాధ్యమైన కార్యం. కాబట్టి అసాధ్యమైన కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తూ వస్తుంటే వీరు ఆశ్చర్యం కలిగించింది, భయాన్ని కలిగించింది. అంత మాత్రమే కాదు, కానీ అలల చేత ఈ ఓడ కొట్టబడిన దాన్ని బట్టి ఎంతో గలిబిలికి గురయ్యారు. తద్వారా భూతమని భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు వారు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే
ధైర్యం తెచ్చుకునండి, భయపడకండి అని. ఈ మాట ఎంతో ప్రోత్సాహకరమైన మాట. మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు, గాలి వాన లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయా? సముద్రం చేత పొంగే పరిస్థితులు, సముద్రం ఎలాగైతే పొంగుతుందో అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయా? అలా అయితే ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు, ధైర్యం తెచ్చుకునండి, భయపడకండి అని. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, ఎలాంటి భయాన్ని మీ జీవితంలో ఆవరించుకుందో, అలల చేత కొట్టబడే పరిస్థితి మీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ, ఎలాంటి గలిబిలికి, ఎలాంటి నిరాశ నిస్పృహకు, ఎలాంటి ఆందోళనకు మీరు గురవుతున్నారో ఆ పరిస్థితుల నుంచి దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి అని ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకోసమనంటే ఆయన మన ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ఉంటుండగా మనకు భయం లేదు. ఆయన లేకపోతే భయపడాలి, కానీ ఆయనే మనతో ఉంటే మనం ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లే. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో, ధైర్యం తెచ్చుకుందాం. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ, మనం అల్లల చేత మన పడవ మునిగిపోయే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, మన 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 నావలో, మన పడవలో యేసుక్రీస్తు వారు ఉన్న విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఎందుకంటే మన దేవుడు మనతో ఉన్నంత కాలం మనం ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని ఎదురెడ్డి పోరాడదాం, ధైర్యంతో ఎదుర్కొందాం. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ధైర్యం తెచ్చుకునండి, భయపడకండి అన్న మాట. ఆ మాటను మనం స్వతంత్రించుకుందాం. ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని దేవుడిస్తున్న ధైర్యాన్ని పొందుకుంటూ వాటిని పోరాడదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, గాలి వాన లాంటి సమస్యలు, సముద్రం పొంగే పరిస్థితులు, అలల చేత కొట్టబడే పరిస్థితులు, భయాన్ని ఆందోళనని కలిగించే స్థితిగతులు మా ప్రియుల జీవితాల్లో ఏదైతే అలుముకుంటుందో ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. వారి హృదయాల్లో మీ ధైర్యాన్ని నింపండి ప్రభువా, మీ ఆదరణ దయచే ప్రభువా. వారి జీవితాల్లో అలుముకుంటున్న ప్రతి ప్రతికూలతను విడిపించి వారి జీవితంలో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధైర్యం తెచ్చుకుని ఏ విషయంలో భయపడకుండా ప్రభు మీద ఆధారపడట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.